ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'దేవర'. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, జాన్వీ కపూర్ ఈ మూవీతోనే తెలుగు తెరకు డెబ్యూ అవుతుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి 'దేవర' వాటిని అందుకుందా లేదా? ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మెప్పించిందా లేదా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. ముందుగా కథేంటంటే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై 4 ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊళ్ళ అవసరాల కోసం దేవర, బైర వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతూ ఉంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది మూరుగా గ్యాంగ్. సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదని నిర్ణయానికొస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు. కానీ భైరా అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైరా. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తూ ఉంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర ఏం చేశాడు? వరాన్ని ఇష్టపడిన తంగం ఎవరు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే, ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్‌ని క్రియేట్ చేసి, దాని చుట్టూ తనదైన శైలితో, భావోద్వేగాలని, గాఢతతో కూడిన కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. 'ట్రిపుల్ ఆర్'తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ అందుకు దీటైన పాత్రను ఎంచుకొని, దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించారు. పాన్ ఇండియా స్థాయికి తగినట్లుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికి తోడు సముద్రం నేపథ్యంలో సాగటం ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని పంచింది. 90ల దశకంలో ప్రారంభమయ్యే ఈ కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడ జనాలకి ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని సింగప్పతో చెప్పిస్తూ కథని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సంద్రంలో ఉవ్వెత్తున ఎగసే కెరటం లాగానే ఎన్టీఆర్ పాత్ర పరిచయం అవుతుంది. ఆ ఎలివేషన్స్, సీ బ్యాక్‌డ్రాప్ అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని పంచుతుంది. నౌకలపైన కంటైనర్‌లని చాకచక్యంగా దొంగిలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్ళో దేవర, బైర మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలన్నీ కూడా ఎర్ర సముద్రంలో మనం కూడా ఓ భాగం అనే ఫీల్‌ని కలిగిస్తాయి. దర్శకుడు చాలా తెలివిగా ఆ 2 క్యారెక్టర్స్‌ని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించి, వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా రాజేశాడు. సమవుజ్జి లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో, దేవర, బైర పాత్రల మధ్య డ్రామాలో అది పక్కాగా కనిపిస్తుంది. ఫియర్ సాంగ్‌తో పాటు వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్‌లు కూడా మరో స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తాయి మన మీద. ఫస్ట్ హాఫ్‌లో ఎర్ర సముద్రం కథ, దేవర, బైర పాత్రలు, యాక్షన్ సీక్వెన్సెస్, పాటలు ఇలా దేనికవే సాటి అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్‌లో వర, తంగం పాత్రల సందడి మొదలవుతుంది. సరదాగా సాగే కొన్ని సీన్స్ తర్వాత మళ్ళీ దేవర పాత్రను చూపెడుతూ అదే ఇంపాక్ట్‌ని కలిగించే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఆ సన్నివేశాలు ప్రథమార్థం స్థాయిలో అంత ఇంపాక్ట్ చూపించవు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్ కూడా కొంచెం ప్రిడిక్టబుల్‌గానే ఉంటుంది. అయినా కూడా దానికి కొనసాగింపుగా వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, సముద్రంలో ఆ పాత్రను చూపించిన తీరు ఆకట్టుకుంటాయి. దేవర, బైర పాత్రల ముగింపు ఏమిటనేది సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడు దర్శకుడు. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, ఎన్టీఆర్ దేవర, వర పాత్రల్లో ఒదిగిపోయాడు. ముఖ్యంగా దేవర పాత్రలో ఆయన ఆహార్యం, పలికించిన భావోద్వేగాలు, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. సైఫ్ అలీ ఖాన్ కూడా బైర పాత్రలో చాలా గ్రేట్ ఇంపాక్టే చూపించాడు. దేవర, బైర 2 పాత్రలు కూడా 'ఢీ' అంటే 'ఢీ' అనేలా ఉంటాయి. జాహ్నవి కపూర్ తంగం పాత్రలో అందంగా కనిపించింది. ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 'చుట్టమల్లె' పాటతో సినిమాకి అందాన్ని తీసుకువచ్చింది. ఇక శ్రీకాంత్, ప్రకాష్ రాజు, అజయ్, మురళీ శర్మ, శృతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించి పరిధి మేరకు మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా రత్నవేలు కెమెరా పనితనం ఈ సినిమాకి చాలా హైలైటు. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరుతో సరికొత్త ప్రపంచం పక్కాగా తెరపై ఆవిష్కృతమైంది. ఈ సినిమాకి సరికొత్త హంగుల్ని తీసుకొచ్చిన విభాగాలవే. దావూదీ పాట ఎడిట్‌లో తీసేశారు, సినిమాలో ఉండదు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుద్ సినిమాపై మంచి ఇంపాక్ట్ చూపించారు. యాక్షన్ సీన్స్‌ని డిజైన్ చేసిన తీరు కూడా చాలా మెప్పిస్తుంది. కొరటాల శివ స్ట్రెంత్ పాయింట్స్ అన్నీ ఇందులో పక్కాగా కనిపిస్తాయి. ఆయన మాటలు, కథ రచన, భావోద్వేగాలు అన్నీ చాలా పక్కాగా కుదిరాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడని, భయం పోవాలంటే దేవుడి కథ ఇనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ ఇనాలా, సంద్రం ఎక్కాలా, ఏలాలా ఇలా చాలా మాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనరు. రాజమౌళి మితిని కూడా బ్రేక్ చేసిందనుకోవచ్చు. కొరటాలకి ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు.